శ్రీ విద్యాగణపతయ నమ, శ్రీమాత్రే నమ, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ప్రతి వారు కూడా సమయం నాకు రాలేదు, సమయం నాకు అనుకూలంగా లేదు అంటూ రకరకాల మాటలు అంటారు. దాన్నే టైం బాగోలేదు అనేటటువంటి మాటలు. మనకి టైం అనేటటువంటిది మన జీవితంలో వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడేటటువంటిది. మానవ జీవితంలో వ్యక్తిత్వ వికాసం అనేది జీవితకాల ప్రక్రియ. ప్రతిరోజు కొత్తగా నేర్చుకుంటూ అభివృద్ధి చెందుతూ మన లక్ష్యం వైపు ముందుకు వెళ్ళాలి అంటే వాటికి ప్రధానంగా ధైర్యము పట్టుదల ఉంటే సరిపోదు. దానికి సమయ పాలన అనేటటువంటిది చాలా ముఖ్యం. అదే టైం. వ్యక్తిగత ఆనందం పొందాలన్నా, మన వృత్తిపరంగా కానీ మన వ్యక్తిగతంగా కానీ అభివృద్ధి చెందాలి అనన్నా, అభివృద్ధి సాధించాలి అని అన్నా మనకు ప్రధానంగా చూసుకునేటటువంటిది ఎన్ని రకాలుగా ఆలోచించినా సానుకూల ఆలోచన అనేటటువంటిది చాలా అవసరం. ఈ ఆలోచన విధానం ఒక్కసారి సరైన విధానంలో పెడితే మన వ్యక్తిత్వపరమైనటువంటి వికాసం, మార్పు చేర్పు చేరి సానుకూలత అనేటటువంటి విధానంలో జీవితాన్ని వృద్ధి చెందేటటువంటి దానికి ఉపయోగపడుతుంది. ఈ సానుకూలత మీ జీవితంలో కలగడానికి, ఆ రకమైనటువంటి స్థితి మీకు కలిగేటటువంటి విధంగా దోహదపడడానికి గ్రహగమనం అనేటటువంటిది చాలా అవసరం. ఆ గ్రహగమన సూచన అనేటటువంటిది ఆధారంగా మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకుని మీ జీవితంలో మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జూన్ నెల మాస ఫలితాలను ప్రారంభం చేస్తున్నాను. వృషభ రాశి, కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు వృషభ రాశిలోకి వస్తారు. ఈ వృషభ రాశి యొక్క గ్రహగతుల్ని ఆధారం చేసుకుని ఆర్థిక పరిస్థితిని కనుక చూసుకున్నట్లయితే గురుడు బుధుడు యొక్క సంచారం ద్వితీయ స్థానంలో ఉండడం వలన, ఈ ద్వితీయ స్థానంలో మిథున రాశిలో 6వ తేదీ వరకు ద్వితీయంలో ఉండడం, ప్రధానంగా బుధుని యొక్క సంచారం ఉండడం వలన ధన ప్రవాహము అనేటటువంటిది నిలకడగా ఉండడం, అనుకూలతలు ఏర్పడడం, ఏ సమయానికి ఎంత డబ్బు కావాలో అంత డబ్బు మీకు సానుకూలంగా ఆ సమయానికి మీకు లబ్ధికి చేకూరేటటువంటి విధానంలో ఉండడం జరుగుతాయి. నెలాఖరు దాటిన తర్వాత ఎప్పుడైతే 29వ తేదీ వరకు కూడా వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క ప్రభావం 30వ తేదీ దగ్గర నుంచి మార్పు అనేటటువంటిది జరుగుతుండో, అక్కడి నుంచి అనవసరమైనటువంటి ఖర్చులు, విలాసవంతమైనటువంటి జీవితం ప్రారంభమవుతుంది. ఖర్చులు కూడా పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ జూన్ మధ్య భాగంలో 14వ తేదీ దాటిన తర్వాత రవి ఎప్పుడైతే ద్వితీయ స్థానంలోకి రావడం జరుగుతుందో అప్పుడు ఆదాయపరమైనటువంటి మార్గాల్లో మెరుగుదల అనేటటువంటిది కనిపిస్తుంది. అనుకూలతలు ఏర్పడతాయి, అభివృద్ధి సాధిస్తారు. ప్రధానంగా ఆర్థిక పరమైనటువంటి విషయాల నిమిత్తంగా లోటుపాటులు లేని మాసంగా ఈ మాసాన్ని వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చు. వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ రాహువు యొక్క ప్రభావం దశమ స్థానంలో ఉండడం వలన ఉద్యోగ రంగం సంబంధించినంత వరకు ఒత్తిళ్లతో కూడుకుని కొన్ని రహస్యంగా చేసుకునేటటువంటి మార్పులు, ఒత్తిళ్లు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏకాదశ స్థానంలో శని యొక్క సంచారం వలన పనుల్లో గుర్తింపు రావడం, ఒక ఉత్తమమైనటువంటి స్థితిగా, ఉన్నతమైనటువంటి వ్యక్తిగా గుర్తింపు అనేటటువంటిది లభించడం, ప్రమోషన్లు పొందేటటువంటి అవకాశాలు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. మీకు మీ హోదాకి తగినటువంటి విధంగా చేసేటటువంటి పనుల్లో కానీ, చేస్తున్నటువంటి పనుల్లో కానీ, చెయ్యవలసినటువంటి పనుల్లో కానీ కొన్ని అనుకోని విధానాల్లో వాదనలు కలిగేటటువంటి పరిస్థితి, టెన్షన్లు పెరిగేటటువంటి అవకాశాలు ప్రధానంగా రాహువు యొక్క ప్రభావం వలన చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా ద్వితీయ స్థానంలో గురుడు యొక్క సంచారం చూసుకున్నట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో లాభదాయకమైనటువంటి స్థితి ఉన్నా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కుజుడు యొక్క సంచారం 4వ స్థానం దగ్గర నుంచి రావడం వలన జూన్ 5వ తేదీ తర్వాత రియల్ ఎస్టేట్ పరంగా కానీ లేదా
ఇంటికి సంబంధించినటువంటి నిర్మాణాలు చేసేటటువంటి రంగంలో కానీ, ఇంటికి సంబంధించినటువంటి ఈ ఇంటీరియర్ డిజైనింగ్ ఇలాంటికి సంబంధించినటువంటి వ్యాపారాల్లో కానీ, అలా ఉన్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడుల విషయంలో తప్పనిసరిగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీకే తెలియనటువంటి అందరూ నా వాళ్ళే, వీళ్ళందరూ నా గురించి ఆలోచించే వాళ్ళు అనే అభిప్రాయం కొద్దీ మీ రహస్యాలను కూడా వాళ్ళతో చెప్పేయడం వలన మీ మీద దృష్టి దోషం, అసూయ ఇలాంటివి పెరిగేటటువంటి అవకాశాలు, అలాగే ఒక రకమైనటువంటి చక్రబంధం లాంటి వ్యూహంలో పడిపోయేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. పెట్టుబడి పెట్టేటప్పుడు కానీ, పెట్టుబడి విషయం నిమిత్తంగా మీ యొక్క ఆలోచన విధానాన్ని కానీ, మీ యొక్క ఆచరణ విధానాన్ని కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యులకు తప్ప ఎవరికి పడితే వాడికి చెప్పి మీ విలువని, మీ యొక్క ఉన్నతిని దిగజార్చుకోకుండా ఉండడానికి జాగ్రత్త పడతారు అనేటటువంటి సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతోంది. కుజుని యొక్క సంచారం ప్రధానంగా కుటుంబపరమైనటువంటి విషయాల్లో, రవి సంచారం ఒకటి, శుక్రుడు యొక్క సంచారం ఒకటి, రవి యొక్క జన్మస్థానంలోనూ శుక్రుడు వ్యయంలోనూ ఉన్నంత వరకు కూడా మానసికంగా ఆందోళన అనేటటువంటిది పెరుగుతుంది. 14వ తేదీ తర్వాత ఎప్పుడైతే రవి యొక్క సంచారం కుటుంబం నుంచి మారుతుందో మాట్లాడేటటువంటి విధానాల్లో మార్పు రావడం, చిన్న చిన్న విభేదాలు కలుగుతాయి తప్ప వాటన్నింటినీ కూడా సున్నితమైనటువంటి వ్యవహారంతో చక్కదిద్దేటటువంటి అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు 30వ తేదీ తర్వాత లగ్నంలోకి రావడం, అంటే మీ రాశిలోకి రావడం వలన కుటుంబంలో సంతోషం, ప్రేమానురాగాలు పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ పరంగా ప్రధానంగా పిల్లలతోటి భార్యాభర్తల మధ్యన అవగాహన లోపాలు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకుని ఆలోచన విధానాన్ని మార్చుకుని ఆనంద జీవనాన్ని గడిపేటటువంటి విధంగా నిర్మాణ పనులు చేసుకోవడం చాలా ఉత్తమం. అయితే ఆరోగ్య విషయం నిమిత్తంగా ప్రధానంగా చూసినట్లయితే శుక్రుడి యొక్క ప్రభావం కానీ, రాహువు యొక్క ప్రభావం వలన కానీ మానసిక ఒత్తిడి, నిద్రలేమితనం, ప్రధానంగా ఆడవారికి గర్భాశయానికి సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. చతుర్థంలో కేతువు యొక్క సంచారం వలన ఆరోగ్య విషయం నిమిత్తంగా సమస్యలు అధికమవుతాయి. ప్రధానంగా ఊపిరితిత్తులకు సంబంధించి, అలాగే హృదయానికి సంబంధించి, వీటికి సంబంధించినటువంటి విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అజాగ్రత్త మాత్రం పెట్టుకోవద్దు. ఖచ్చితంగా చాలా జాగ్రత్త పడండి. చిన్నపాటి ఇబ్బంది కలిగిన నేను చెప్పినటువంటి పరిస్థితుల్లో వెంటనే వైద్యుని నిపుణుని సందర్శించడం చాలా అవసరం. ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ పరంగా ఉన్నటువంటి వారికి కానీ, ప్రజాసేవా పరంగా ఉండేటటువంటి వారికి కానీ రాహువు యొక్క ప్రభావం వలన, అంటే ప్రధానంగా దశమంలో ఉన్నటువంటి రాహువు పబ్లిక్ ఇమేజ్ని పెంచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి అనుగుణంగానే విమర్శలు కూడా ఎదురవుతాయి. దానిని చాలా చాకచక్యంగా ఎదుర్కొనేటటువంటి సామర్థ్యం కూడా ఉంటుంది. రాజకీయంలో ఉన్నటువంటి వారు పారదర్శకంగా వ్యవహరించవలసినటువంటి అవసరం, ఆవశ్యకత ఈ సమయంలో గనక మీరు తీసుకున్నట్లయితే రాజకీయంగా మీ ఉన్నతమైనటువంటి స్థితిని ఎదిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. శని యొక్క దృష్టి వలన పూర్తిగా కృషి చేసినా సరే, ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా సరే కొంత ఆలస్యము, అంతరాయము ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంది కనుక ఆచితూచి వ్యవహరించండి. బద్ధకాన్ని మాత్రం వదిలేయండి. ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు 5వ తేదీ దగ్గర నుంచి కూడా మార్పు అనేటటువంటిది జరుగుతుంది కనుక చతుర్థంలో ఉండేటటువంటిది 5వ తేదీ దగ్గర నుంచి ఉండేటటువంటి దాంట్లో ప్రధానంగా చెట్లకి సంబంధించినటువంటి నూతన సాగుబడి నిర్ణయాలు, లేదా నూతనంగా చెట్లకు సంబంధించినటువంటి సాగుబడికి సంబంధించింది ఏదైనా చేసినా వృక్షపరమైనటువంటి విధానాల్లో అనుకూలత అనేటటువంటిది ఏర్పడుతుంది. నీటి వనరుల పట్ల శ్రద్ధ అనేటటువంటిది అవసరం. కొద్దిగా కేతువు యొక్క ప్రభావం కూడా ఉండడం వలన, చీడపీడల వలన అకస్మాత్తుగా పంట నష్టం అనేటటువంటిది ఏర్పడేటటువంటి అవకాశాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వలన అనుకూలత అనేటటువంటిది ఏర్పడుతుంది. విద్యార్థులకు గురుని యొక్క ప్రభావం వలన, బుధుడి యొక్క ప్రభావం వలన మాటలో నైపుణ్యం పెరుగుతుంది. శాస్త్రీయమైనటువంటి విద్య మీద, శాస్త్ర సంబంధమైనటువంటి విద్యల మీద అవగాహనను పెంచుకోవాలి అనేటటువంటి కుతూహలం కూడా కలుగుతుంది. అలాగే చదువు పట్టు పట్టుదల, విజ్ఞానవంతమైనటువంటి విధానంలో ఉంటారు. పోటీ పరీక్షల్లో అనుకూలత ఏర్పడుతుంది.
వేగం కన్నా దృష్టి, సహనం అనేటటువంటిది ప్రధానంగా ముఖ్యమైనటువంటి సూచనలుగా తీసుకోండి. అన్ని విధాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశి వారికి అమ్మవారికి సంబంధించినటువంటి కుంకుమార్చన శుక్రవారం రోజున చేయించుకోవడం, అలాగే మాస శివరాత్రి నాడు కానీ సోమవారం రోజున కానీ రుద్రాభిషేకాది కార్యక్రమాలు చేయించుకోవడం వలన చాలా విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. గణపతికి సంబంధించినంత వరకు గణపతి స్తవాన్ని గణపతి స్తోత్రాన్ని కానీ పారాయణ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, ఈ యొక్క వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటి పొందుతారు అని తెలియజేస్తూ, ఇప్పుడు మేము చెప్పేటటువంటి ఈ జాతక ఫలితాలన్నీ కూడా గోచారాన్ని ఆధారం చేసుకుని చెప్పేటటువంటివి. ఇంకా మరింత ఖచ్చితమైనటువంటి ఫలితాలను పొందడం గురించి, ఖచ్చితమైనటువంటి ఫలితాలను తెలుసుకోవడం కోసం వ్యక్తిగత జాతక ఆధారంగా విశ్లేషణ అనేటటువంటిది చాలా అవసరం. ఇంకా ఏదైనా రాశిగా వ్యక్తిగతంగా ఏదైనా జాతక ఫలితాలపై విశ్లేషణ కావాలి అని అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి ముందుగా అపాయింట్మెంట్ తీసుకోగలరు అని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.